ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు నామమున బట్టి మీ పాద సన్నిధిలో వస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్నం వేళలో ప్రభా మరి జూనియర్ సీనియర్స్ ప్రభా వారి యొక్క లెసన్ విషయమై మీకు కలిగిన తలంపును బట్టి ఎంతో వందనాలు ప్రభా. మరి అయినా వారు పాత్రలుగా ఏ విధంగా ఉండాలో వారికి నేర్పిస్తున్నారు ప్రభు. మీకు ఎంతో వందనాలు. మాకు మరి వాడు నీవే చిగటం వంటి వారు మేము ప్రభా మీ పాదంలో ఎందుకు వస్తున్నాం. దయగల తండ్రి, కనికరం కలిగిన దేవ, మాలో ఉన్న మలినములు, మాలో ఉన్న చెత్త, మాలో ఉన్న సమస్తం కూడా తీసివేసి ప్రభా దయగల తండ్రి నీ సేవలు వాడబడే ఘనమైన పాత్రలుగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాం. అందుకని ప్రభా ఈ బిడ్డలను మీరు ఏర్పరచుకున్నారని మనస్సారా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభా మీరే వారిని మీ మందిరంలోకి తీసుకుని వచ్చినారు ప్రభా, నీ వాక్యం వినడానికి. ఆ విధంగా బిడ్డలని వాక్యం విని తండ్రి ఈ లోకం నుండి వేరే, లోకంలో ఉన్న సమస్తం నుండి వేరే ప్రభా నీ కొరకే ప్రత్యేకింపబడిన బిడ్డలుగా జీవించకు ప్రభా, నీ చేత ఏర్పరచబడిన బిడ్డలుగా జీవించకు ప్రభా. మీ సహాయం కోరుకుంటున్నాం. దయగల తండ్రి, మీ ఏర్పాటు లేకుండా, మీ సెలవు లేకుండా వారు ఇక్కడికి రాలేదు ప్రభా. మీ ఉద్దేశంలో వారి జీవితంలో నెరవేర్చడానికి వారిని ఇక్కడికి తీసుకొని వచ్చినారు. బిడ్డలు ఇది గ్రహించడానికి సహాయం చేయండి. దయ చూపించుకుని అడుగుతున్నాను దేవా. నన్ను కూడా తండ్రిని ఆధీనంలో ఉంచుకునండి. ఏ యోగ్యత లేదు, నాకు కూడా ఏ అర్హత లేదు ప్రభా. దయగల తండ్రి, నా జీవితము నా సమస్తం కూడా నువ్వు ఎరిగిన దేవుడు అయినా మీ యొక్క సన్నిధిలో ప్రభా వాడబడే పాత్రగా నన్ను కూడా ప్రభా మీరు ప్రతి దినము ప్రభా మీరు మలుస్తూనే ఉన్నారు. దేవానికి ఎంతో వందనం చెల్లిస్తున్నాను. మానవులకు కనుక ప్రభా లోకంలో ఉన్నాము కనుక ఎన్నో మాలిన్యాలు ప్రభా తండ్రి మమ్మల్ని అనుకుంటూనే ఉంటాయి. అందుకని యేసు ప్రభు వారి అమూల్యమైన రక్తం ద్వారా ప్రభా నైనా మేము ప్రోక్షింపబడి శుద్ధి చేయబడి ప్రభా నీ చేతిలోని ప్రభా దయగల తండ్రి పాత్రగా తన్ని మేము జీవించడానికి సహాయం చేయండి. దయ చూపించండి ప్రభా. ఈ వాక్యం విని మనసు బిడ్డలకు అనుగ్రహించండి. దయ చూపించండి ప్రభా. వారి భవిష్యత్తు, వారి జీవితం అంతా మీ చేతిలో ఉంది ప్రభా. ఏ బిడ్డ కూడా తండ్రి ఈ లోకంలో తల్లి ఎటువంటి ప్రభా మరి దుష్ట స్నేహములకు కానీ అలవాట్లకు కానీ మా బిడ్డలు ప్రభా దయగల తండ్రి గురి కాకుండా సహాయం చేయండి. మేము అదే కోరుకుంటున్నాం తండ్రి. బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ యొక్క సాక్షులుగా జీవించి రాబో దినముల్లో ప్రభా మీ కొరకై జ్యోతులుగా వెలుగుటకు సహాయించి దయ చూపించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందు నేను మెమరీ వర్స్ స్టార్ట్ చేస్తాను. ఎఫెసియన్స్ 6:7. ఎఫెసియన్స్ 6:7. చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఇక్కడ ఈ చిన్న బస్సులో ఎంత అంటే గొప్ప సందేశం ఉంది, మెసేజ్ ఉంది. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు. ఎవరికి చేసినట్టు? ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకంగా చేయండి. ప్రభు ఎవరు? మన ప్రభు దేవుడు, యెహోవా దేవుడు. తర్వాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షకుడు. కాబట్టి మనము ఏది చేసినా కూడా మన జీవితంలో ఇష్టపూర్వకంగా ప్రభువుకు మనము చెయ్యాలి. ఇష్టపూర్వకంగా మనము ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో మనం ఏం చేస్తామంటే ఏమైనా పర్వాలేదు, ఎన్ని ఆటంకాలైనా పర్వాలేదు, ఎన్ని అడ్డంకులైనా పర్వాలేదు, మనం ఏం చేస్తామంటే వాళ్ళ కొరకు ఏదైనా చేయడానికి ముందుకెళ్తాం. మనకు అది మనం ఇష్టపూర్వకంగా చేసేది. అంతేకాకుండా మనం ఎట్లా చేయాలంట? ప్రభువుకు చేసినట్లు చేయాలి. ఎవరికి? ప్రభు. ప్రభు అంటే రాజు, లార్డ్, ఆయన ప్రభు అన్నమాట. కాబట్టి ఆ ప్రభువుకు మనం చెయ్యాలి.
ఆయన మనకు రక్షణ ఇచ్చిన ప్రభు, మన జీవితాలను కాపాడుచున్న ప్రభు, మనల్ని ఈ లోకం నుండి తప్పించే ప్రభు, సమస్తమైన దుర్మార్గత నుంచి తప్పించే ప్రభు. కాబట్టి ఆయనకు మనం ఏది చేసినా ఇష్టపూర్వకంగా చేయాలి. ఈ లోకంలో కూడా మనం కొంతమంది మనుషులను చూస్తాము, వారు కూడా ఏం చేస్తారంటే కొంతమందిని ఎంతో ఇష్టపడతారు, వాళ్ళ కొరకు ప్రాణాలైనా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడతారు. అయితే కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉంటే వాళ్ళు చూడాలని ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, కానీ అది యథార్థంగా వాళ్ళు చేయరు. ఎందుకు? అధికారాలు ఉన్నారు, వాళ్ళ వలన లాభం వస్తుంది, అందుకనే చేస్తారు. అది మనుషుల మెప్పు కొరకు మాత్రమే చేస్తారు. కానీ ఆ మనుషుల వల్ల మనకి ఏం లాభం ఉండదు. ఏదైనా దొరికితే లాభం, అది ఎంతకాలం కూడా ఉండదు. కానీ మనం ఏదైనా చేస్తే ప్రభు కొరకు చెయ్యాలి. ఇప్పుడు మనము దేవుని వాక్యంలో నేను కొన్ని వచనాలు చదువుతాను. ఎందుకంటే కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎంతగానో ప్రేమించిన రాజు కొరకు గొప్ప కార్యాలు చేసినారనమాట. నేను తొందరగా చదివేస్తాను, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయను. కాకపోతే మీరు ఏంటంటే బాగా వినండి, వాళ్ళు ఎవరు ఏం చేసినారు అనేది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు తీయకున్నా పర్వాలేదు, జస్ట్ మీరు వినండి అంతే. 2వ సమూయేలు 23వ అధ్యాయం నేను కొన్ని అక్కడక్కడ చదువుతాను. ఇక్కడ మనం దావీదు రాజు గురించి చూస్తున్నాం. దావీదు రాజును ప్రేమించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ సొంత కొడుకు ఆయనను చంపాలనుకున్నా కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆయన చాలా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. ఆయన కొరకు ఏదైనా చేయడానికి వాళ్ళు తెగించినారనమాట. అటువంటి వాళ్ళని మనం చూస్తాం, ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టపూర్వకంగా చేసినారనమాట. ఆ రాజు కొరకు వాళ్ళు ఏం చేసినారు? ఇష్టపూర్వకంగా చేసినారు. ఎంతో బలమైన కార్యాలు చేసినారనమాట. ధైర్యంతో కూడిన కార్యాలు చేసినారు. వాళ్ళని ఏమన్నారంటే మైటీస్ ఆఫ్ డేవిడ్. ఏమన్నారు వాళ్ళను? మైటీస్ ఆఫ్ డేవిడ్. చూడండి, నేను చదువుతాను గబగబ పేర్లు. దావీదు అనుచరులలో ముఖ్యులు. పేర్లు కొంచెం కష్టంగా ఉంటుంది చదవడానికి, ఏదో నేను చదువుతాను. యోషే బెషెబెతను ముఖ్యుడు, తక్మోనీయుడు. అతడు ఏం చేసినాడంట? ఒక యుద్ధంలో 800 మందిని హతం చేసినాడు ఒక్కడే. తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. ఎవరి కొరకు చేస్తున్నాడు? ఈయన దావీదు కొరకు యుద్ధం చేస్తున్నాడు అనమాట. అందుకని ఆయన ఏం చేసినాడంటే 800 మందిని. కాబట్టి దావీదుకు సహాయం చేసిన వాళ్ళలో 3 ఉన్నారు. వాళ్ళు చాలా బలాఢ్యులు, వాళ్ళు చాలా ముఖ్యులు. అందులో ఈయన ఒకడు. 800 మందిని హతం చేసినాడు. తర్వాత అహోహీయుడైన దోదో కుమారుడైన ఏలియాజరు, అతడు దావీదు 3 బలాఢ్యులలో ఒకడు. యుద్ధములకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా ఇశ్రాయేలీయులందరూ భయపడి వెళ్ళిపోయినారు కదా. ఇది ఈ రోజు వరకు కూడా జరుగుతుంది. ఎవరికి? ఇశ్రాయేలీయులకు, పాలస్తీనియన్స్ అనే ఎవరమ్మా? ఎవరు పాలస్తీనియన్స్? ఫిలిస్టైన్స్. పాలస్తీనియన్స్ ఎవరు? ఫిలిస్టైన్స్. అర్థమైందా? అయితే అందరి ఫిలిస్టైన్స్ రాగానే అప్పుడు కూడా దావీదు చిన్నప్పుడు కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఫిలిస్టైన్స్ చూసి, ఎందుకంటే వాళ్ళు చాలా ఎత్తుగా బలంగా మంచి యుద్ధశాలలు, వాళ్ళకు మంచి అంటే ఆర్మర్ ఉంది, అన్ని వేసుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళ దగ్గర అంత లేదు. అయితే వాళ్ళని చూసి భయపడిపోతున్నారు అనమాట. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు భయపడి పారిపోతున్నారు. ఫిలిస్తీన్లను చూసి పారిపోతుంటే అప్పుడు ఏమైందంటే చెయ్యి తిమ్మిరికొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీన్లను
హతం చేసినాడు. ఎవరైనా? ఎవరు? ఎలియాజరు. ఎవరు? ఎలియాజరు. ఈ ఎలియాజరు అంటే మనము ఆ లేవీయుడు కాదు. ఈ ఎలియాజరు దావీదు అనుచరుడు అనమాట. ఆ విధంగా ఆయన అంటే కత్తి పట్టుకొని చంపుతానను చేయి తిమ్మిరి కూడా పట్టింది, అయినా వాళ్ళను చంపుతూనే ఉన్నాడు. చూడండి ఆ రాజు కొరకు ఎంతగా వాళ్ళు పనిచేస్తున్నారు. తర్వాత ఇంకేంటంటే ఆ దినము యెహోవా ఇశ్రాయేలు గొప్ప రక్షణ కలుగజేశాడు. తర్వాత ఇంకేమైందంటే హరారీడకు ఆకే కుమారుడైన షమ్మ ఈయనేం చేసినాడంటే ఫిలిస్తీన్లు అలసందలు చేయలు ఉప్పుకూడగా జనులు ఫిలిస్తీన్ల ఎదుట నిలవలేక పారిపోయింది. అప్పుడు అతడు ఆ చేని మధ్య నిలిచి ఫిలిస్తీన్లు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతం చేయడం, వారందరినీ హతం చేసినాడు. హతం చేసి ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేసింది. చూడండి ఆ ముగ్గురు బలాఢ్యులు ప్రాణాలకు తెగించి వాళ్ళ రాజు కొరకు వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు శత్రువులతో యుద్ధం చేసినారు, శత్రువులను వాళ్ళు హతం చేసినారు. ఆ విధంగా వాళ్ళు అటువంటి పాత్రలుగా ఉన్నారనమాట ఆ రాజుకు. తర్వాత ఇంకేమైందంటే ఒకసారి ఇంకా కొంతమంది 30 మంది ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా 30 మంది ఉన్నారు. ఆ 30 మందిలో ముగ్గురు శ్రేష్ఠులు ఉన్నారంట. వాళ్ళు ఏం చేశారంటే ఈ అదుల్లాము గుహలో దావీదు ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఫిలిస్తీన్, అది ఫిలిస్తీన్ అనేవాళ్ళు మొదటి నుండి ఇశ్రాయేలీలకు శత్రువులే కాబట్టి మళ్ళీ అదే ఫిలిస్తీన్లు రెఫాయిం లోయలో దండు దిగి ఉండి దావీదు దుర్గంలో ఉండెను, ఫిలిస్తీన్ల దండు కావలి వారు బెత్లెహేములో ఉండేది. అప్పుడు దావీదు ఒక వింత కోరిక ఆయనకు వచ్చింది. ఏంటంటే ఆ బెత్లెహేము గవిని దగ్గర ఫిలిస్తీన్లు ఎక్కడున్నారు? బెత్లెహేం దగ్గర ఉన్నారు. ఆ బెత్లెహేము గవిని దగ్గర బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చిస్తే నాకు ఎంతో సంతోషం ఉన్నాడు. దావీదు కోరుకున్నాడు. ఫిలిస్తీన్ అందరు అక్కడ ఉన్నారు, అందరు పారిపోతున్నారు. అయితే ఈయన ఏమంటున్నాడు? అక్కడ ఒక బావి ఉంది, ఆ బావి దగ్గర నీళ్లు నాకు తెచ్చిస్తే ఎంత సంతోషపడతాను నేను. చూడండి అది ఎంత విచిత్రం ఉంది కదా. శత్రువుల మధ్యలో పోయి వాళ్ళు తీసుకురావాలి. అప్పుడు ముగ్గురు ఏం చేసినారంటే ఈ ముగ్గురు కాదు, ముందు ముగ్గురు కాదు, 30 మందిలో ముగ్గురు పోయి ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్న ఫిలిస్తీన్లను దాటుకొని పోయి ఆ బెత్లెహేంలో ఉన్న ఆ బావి దగ్గర నుంచి వాటర్ తెచ్చిస్తే అప్పుడు దావీదు ఆయన తాగడానికి మనసు లేకపోయింది. ఇంత ప్రాణాలకు తెగించి నా కొరకు ఇట్లా చేసినారు కదా, నేను తాగదని తీసుకుపోయి ఆ నీళ్లు యెహోవా సన్నిధిలో పారబోసినాడు అనమాట. చూడండి వీళ్ళంతా ఎవరు? దావీదుకు అనుచరులు. దావీదంటే వారి రాజుగా ఆయన ఎంతో ఘనపరుస్తున్నారు, ఎంతో ఇష్టపడుతున్నారు అనమాట. తర్వాత మళ్ళీ ఇంకా ఏం చేశారంటే ఇంకా బలాడు ఈ ముగ్గురు ఇంకేం చేశారంటే అందులో సెరూయా కుమారుడు యోవాబు సహోదరుడు అభిషై అతడు ఏం చేశాడంటే ఒక యుద్ధంలో 300 మందిని హతం చేసి వారి మీద తన ఈటెను ఆడించి 300 మందిని హతం చేశాడు అభిషై. ఇవన్నీ బాగా జ్ఞాపకం పెట్టుకుంది. తర్వాత ఇంకేం చేశాడంటే తర్వాత ఇంకా బెనాయా, యెహోయాదా కుమారుడైన బెనాయా ఇతడు ఏం చేశాడంటే మోయాబు సంబంధులు వాళ్ళు చాలా శూరులు, వాళ్ళలో ఇద్దరిని చంపేసినాడు అనమాట. తర్వాత ఇంకా మంచు కాలము, మంచు పడతా ఉంది బాగా. ఆ సమయంలో ఆయన ఏం చేసినాడంటే బావిలో ఒక సింహం దాగి ఉంటే ఆ మంచు కాలంలో ఆ సింహాన్ని కూడా చంపేసినాడు బెనాయా. చాలా అది డేంజరస్ టాస్క్ అది కాబట్టి అది చేసినాడు. తర్వాత ఇంకేం చేసినాడంటే ఇంకా ఒక ఐగుప్తీని చంపాడు. ఆయన చేతిలో ఈట ఉంటే దావీదులాగా ఏం చేసినాడు ఈ బెనాయా ఆయన చేతిలో ఈటను తీసుకొని ఆయన పొడిచి చంపేసినాడు. చాలా సౌందర్యవంతుడంట ఆ ఐగుప్తీయుడు, ఆయనను చంపేసినాడు.
విధంగా చేసి ఎంతో గొప్ప పేరు పొందినారు వీళ్ళు. ఈ విధంగా ఇంకా కాకుండా మనం చూస్తే మీరు 2వ సమూయేలు 23వ అధ్యాయంలో చూస్తే వీళ్ళందరూ చేసిన పనులు మీరు చూడవచ్చు. ఎవరు? దావీదు అనుచరులు. తర్వాత ఈ విధంగా వీళ్ళు చేసినారు. మరి ఈ కార్యాలు చేయాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి కదా, వాళ్ళకి ఎంత అంటే వాళ్ళ పట్టుదల ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే వాళ్ళు చేస్తారు. మరి మన రాజు ఎవరు? మన రాజు ఎవరు చెప్పండి? యెహోవా దేవుడు మన రాజు. మరి మనం కూడా ఆ విధంగా ఉండగలుగుతున్నామా? మన రాజు వరకు చూడండి, ప్రభువే మనల్ని ఏం చేస్తున్నాడు? సృష్టించినాడు. దేవుడే మనల్ని సృష్టించినాడు. తర్వాత ఇంకేంటంటే ఇటువంటి మంచి కార్యాలు, ఇటువంటి సాహసమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు తన బిడ్డలను సిద్ధం చేస్తున్నాడు. అందుకని మన థీమ్ ఏంటి? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి మనము ఏర్పరచబడిన పాత్రలం. మనం ఎవరము? పైన పాత్ర అంటే ఏదో వెసల్ అనుకోదు, గిన్నె ఇంట్లో వాడుకునేది, అది కాదు. మనము ఎవరము? ఏర్పరచబడిన పాత్ర, దేవుని కొరకై వాడబడే పాత్రలం మనం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ పాత్రలు ఏంటంటే ప్రతి సత్కార్యం అంటే మంచి కార్యం. సత్కార్యం అంటే మంచి కార్యం చేస్తూ మనం కూడా ఈ దావీదుకున్న మైటీస్ లాగా మనం కూడా యేసు ప్రభు కొరకు మైటీస్ గా ఉండాలి. ఆ విధంగా ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నారు అన్నమాట. తర్వాత ఇంకేంటంటే ఇంకా మనము సాక్రిఫైస్ చేసుకోవడం, మన జీవితాలను సాక్రిఫైస్ చేసుకోవాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు సాక్రిఫైస్ చేసుకోవాలా. తర్వాత ఇంకా ధైర్యం, బ్రేవ్. ఉన్నామా? మనము నిద్ర వస్తున్నాము చెప్పండి. బ్రేవ్గా మనం చేయాలి. తర్వాత ఇంకా మనం ఇవన్నీ మీరు 2 సామ్యూయల్ 23rd చాప్టర్ అంతా చదవచ్చు. ఇదే మనము 1 Chronicles 11th చాప్టర్లో కూడా సేమ్ థింగ్ మనము చదవచ్చు అనమాట. తర్వాత ఈ వెజల్స్ గా వీళ్ళు ఇట్లా తయారవ్వడానికి వీళ్ళు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారనమాట. ఎదుర్కొని అట్లా ధైర్యం అంటే రాటు తేలిపోయినారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళ రాజు కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు, వాళ్ళు నిలబడ్డారు. మనం కూడా ఆ విధంగా నిలబడాలని దేవుడు మనల్ని కూడా సిద్ధపరుస్తున్నాడు. అందుకనే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ 2 తిమోతి 2:21 ఎవరైనా చదవండి. చూసారా ఏంటి వాళ్ళు ఎట్లా తయారవుతారంట? ఘనత నిమిత్తము, ఘనత పొందడానికి వాళ్ళు పాత్రలుగా సిద్ధపడుతున్నారు. 2 తిమోతి 2:21 వీటిలో చేరక, అంటే ఘనహీనమైన పాత్రలు కూడా ఉన్నాయి. కొన్ని పాత్రలు ఉన్నాయి, కొంతమంది ఉన్నారు మనుషులు, వాళ్ళు ఘనహీనమైన వాళ్ళు పనికిరాని వాళ్ళు. అటువంటి వారిలో మనము చేరకూడదు అని ఇక్కడ పౌలు ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి
ఏమంటున్నాడు, వాళ్ళు ఏం చేస్తారు, పవిత్రపరుచుకున్న ఎడల వాళ్ళు పవిత్రమైన జీవితం జీవించాలని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. తర్వాత యజమానుడు వాడుకొనుటకు అర్హమై, అంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. దేనికి? యజమానుడు వాడుకోవడానికి. మన యజమానుడు కూడా మన ప్రభువే కాబట్టి ఆయన వాడుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ. ఏంటి మన ఎలిజిబిలిటీ? ఏంటమ్మా? పరిశుద్ధత. ఏంటి? పరిశుద్ధత. ఆ విధంగా అయిన తర్వాత ఇంకేంటి? ఘనత నిమిత్తమా వాడుకోండి కారణమే ప్రతి సత్కార్యములకు సిద్ధపరచు. అంటే ఏదైనా కూడా సత్కార్యం, మంచి కార్యాలు చేయడానికి వాళ్ళు సిద్ధపరచబడతారు. మనం కూడా అట్లా పవిత్రత కోరుకుంటే, పరిశుద్ధత కోరుకుంటే మనం కూడా మన యజమానుడు వాడుకొనుటకు మనము అర్హమైన పాత్రలుగా ఉంటాం. ప్రతి సత్కార్యం మనము చేయగలుగుతాం. సత్కార్యం అంటే ఏంటి? మంచి కార్యాలు, గుడ్ వర్క్స్ కదా, అవి చేయడానికి మనం సిద్ధమవుతాం అన్నమాట. చెడ్డ కార్యాలు, ఘనహీనమైన పాత్రలు ఉంటాయి, అవి చాలా చెడ్డ కార్యాలు చేస్తాయి. అవి ఎంత అంటే భయంకరంగా అవి దేవునికి అవమానం తెచ్చే కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే పవిత్రమైన జీవితం జీవించాలనుకుంటారో వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. ప్రతి సత్కార్యానికి కూడా సిద్ధపడతారు. ప్రతి మంచి కార్యం చేయడానికి ముందుకు వస్తారనమాట. వచ్చి ఏం చేస్తారు? ఘనత నిమిత్తమైన పాత్ర. ఎట్లా చూడండి, పాత్రలు అంటే ఇప్పుడు మనకు పాత్రలు అంటే రకరకాల పాత్రలు వస్తున్నాయి కదా, రకరకాల మెటీరియల్స్ వస్తున్నాయి. కానీ పూర్వకాలంలో పాత్రలు అంటే దేంతో చేసేవాళ్ళు? ఏ పాత్రలో మన అంటే మీకు తెలియదు కానీ మాకు తెలుసు. ఏ పాత్రలో చేసేవాళ్ళంటే మా పేరెంట్స్ మట్టి పాత్రలు. ఈ రోజు వరకు కూడా అనుకుంటుంటాం మేము కూర్చుంటే, ఏమి అబ్బా ఆ మట్టి కుండలో చేసిన పప్పు ఎంత బాగుండేది, ఆ మట్టి కుండలో చేసిన మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఎంత బాగుండేది అనుకుంటాం. ఆ రోజుల్లో మట్టి కుండలు ఉండేవి. మట్టి కుండలు ఎవరు తయారు చేస్తారు? కుమ్మరి. ఇప్పుడు మనకు కూడా మన కుమ్మరి ఎవరంటే ప్రభు. అందుకనే మీరు జిగటమను, దేవుడు మనిషిని పుట్టించినప్పుడు కూడా ఏంటంటే మంటిలో నుండే మానవుని సృజించినాడు. కాబట్టి మన సృష్టికర్త, మన కుమ్మరి వాడు ఎవరంటే మన ప్రభు, దేవాది దేవుడు. ఆయన తన స్వహస్తంలో, ఇప్పుడు కుమ్మరి కూడా ఇప్పుడైతే మెషిన్స్ వచ్చినాయి, రకరకాల వెజల్స్ ఆ మెషిన్లోనే తయారు చేస్తారు. కానీ ఈ మంటి పాత్రలు మాత్రం ఎవరు తయారు చేస్తారు? కుమ్మరి తయారు చేస్తారు. అయితే ఇప్పుడు మనం చూస్తాము, ఈ కుమ్మరి ఈ పాత్రను తయారు చేయాలనుకుంటే అది ఒకవేళ ఎంత అంటే ఎక్కువ ఘనత కొరకు సిద్ధపరచాలనుకుంటాడో ఆ పాత్రను, అంత ప్రాసెస్లో పోవాలి ఆ మట్టి. అర్థమైందా? సో కుమ్మరి ఎవరు? మన ప్రభువు కుమ్మరి. ఒక పాత్ర చేయడానికి అది చూపిస్తారు. ఒక పాత్ర చేయడానికి ఏం చేస్తారంటే ఊరికే మట్టి తీసి కుండలాగా చేపించి అది పాత్ర అయిపోయింది అంటే అది దేనికి పనికిరాదు. కాబట్టి అది ఒక పాత్ర స్ట్రాంగ్గా, తర్వాత అది ఎట్లా అంటే మనము యూజ్ చేసే రకంగా యూజబుల్గా ఉండే పాత్రగా ఉండాలంటే అది చాలా స్టేజెస్లో ప్రాసెస్ చేయబడాలి. ఏం చేస్తారు తెలుసా? మట్టి తీసుకుని వస్తారు. కుమ్మరి ఏం చేస్తాడు? మట్టి. ఆ మట్టి ఏమవుతుందంటే మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టిని వెదరింగ్ అంటే దాన్ని అట్లా పెట్టేసేయాలన్నమాట, బయట వదిలేసేయాలి. దాని మీద ఏం పని? దీంట్లో లేదా?
పర్వాలేదు. మనకు లెసన్లో పిక్చర్స్ ఉన్నాయి, మరి మీరు పిక్చర్స్ పెడతారా మరి నాకు తెలియదు. ఇవన్నీ చేసినామన్నారు. అందుకని ఈ మట్టి ఏం చేస్తారంటే వాళ్ళు అయితే ఏం కావాలా, మట్టి తీసుకుంటారు. దాన్ని ఏం చేస్తారంటే బయట ఆ మట్టిని కొంతకాలం పెట్టేస్తారనమాట. పెట్టేసి ఏమవుతుందంటే ఆ మట్టి ఎండకు ఎండాలా, వానకు నానాలా, గాలి దాని మీద కొట్టాలా, మంచు పడాలా, ఇవన్నీ కావాలన్నమాట. అట్లా ఉండిపోవాలి మట్టి. అట్లా ఎన్ని రోజులు పెడతారు తెలుసా కుమ్మరి వాళ్ళు? అట్లా కొన్ని మంత్స్ పెడతారు ఆ మట్టి. ఏదైతే వాళ్ళు వెజల్గా చేయాలనుకుంటారో ఆ మట్టిని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నెలల పాటు పెడతారు. కొన్ని నెలల పాటు పెట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని నెలలు అయినాక అది వర్షంకు నానుతుంది, ఎండకు ఎండుతుంది, తర్వాత ఏమంటే నీళ్ళలో ఉండిపోతుంది. అప్పుడు ఆ మట్టిని తీసుకొని వస్తాడు కుమ్మరి. ఆఫ్టర్ మెనీ మంత్స్ తెచ్చి ఏం చేస్తాడంటే ఆ మట్టిని బాగా తొక్కుతాడు. ఏం చేస్తాడు? తొక్కుతాడు కాళ్ళతోని. ఆ రోజుల్లో అట్లుండేది. బాగా తొక్కి 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 ఏం చేస్తాడంటే అది అట్లనే దాని మీద నీళ్లు పోసి పెట్టేస్తాడు. అది మళ్ళీ కొన్ని రోజులు చూడండి, ఒక్క పాత్ర సిద్ధం చేయాలంటే ఇంత ప్రాసెస్ అన్నమాట. అప్పుడు ఏమైతుంది, కొన్ని రోజుల తర్వాత ఆ మట్టిలోనున్న చిన్న చిన్న రాళ్ళు, తర్వాత ఇంకేమున్నా కూడా అవన్నీ కూడా అడుగుకు చేరిపోతాయి. అడుగుకు చేరిపోయినాక ఆ మట్టిని తీసుకుంటాడు. మట్టిని తీసుకున్నప్పుడు ఆ మట్టి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్గా అయినాక అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ మట్టిని తీసుకొని అప్పుడు ఆ వీల్ తెస్తాడు. ఇప్పుడు ఆ వీల్ కూడా ముందైతే ఆ వీల్ని ఏం చేసేవాళ్ళు, చెయ్యితోనే ఇట్లా తిప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా, దానికి అది ప్లగ్ పెట్టేసి ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇస్తే అది తిరుగుతూ ఉంటుంది, ఈజీ అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు. వీల్, ఇప్పుడు మన బండికి వీల్ ఉంటుంది కదా, ఎద్దుల బండి, దానికి అట్లాంటి వీల్స్ ఉండేవి. ఆ మధ్యలో పెట్టి ఈ మట్టిని పెట్టేవాళ్ళు అనమాట. పెట్టి దాన్ని తిప్పుతూనే ఉండేవాళ్ళు. అట్లా చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, అది దాని లోపల చేయి పెడతాడు. ఆ మట్టి ముద్ద పెట్టి అది తిరుగుతున్నప్పుడు మెల్లగా చేయి పెడతాడు. అది చేయి పెట్టి డిఫరెంట్ షేప్స్ చేస్తాడు అనమాట. కొన్నిసార్లు లోపలికి పెడతాడు, కొన్నిసార్లు ఒక ప్లేట్ లాగా చేస్తాడు. అట్లా అంతా చేస్తూ ఉంటాడు అనమాట. తిప్పుతా ఉంటే ఆయన ఏం చేస్తుంటాడంటే ఒక స్పాంజ్ కానీ లేకపోతే సాఫ్ట్ క్లాత్ కానీ తీసుకొని ఆ కుండనంతా శుభ్రం చేస్తూ ఉంటాడు. శుభ్రం చేస్తూ ఉంటే అప్పుడు కూడా ఉంటాయి దాంట్లో ఇంప్యూరిటీస్, అప్పుడు కూడా ఉంటాయి. అప్పుడు అవన్నీ చిన్న చిన్నవి అనమాట, మనకు కనబడు, అన్నీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఆ మట్టి ముద్దను మళ్ళీ తీసుకుంటాడు. తీసుకుని అంతా తీసేసి మళ్ళీ దాన్ని బాగా దాన్ని పిసుకుతూ ఉంటాడు. పిసికినాక అప్పుడు ఏమవుతుంది, ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిపోయినాక ఆయన ఇప్పుడు ఒక పాత్రను తయారు చేస్తాడు. దాని మీద పెట్టి దాన్ని ఏమంటారంటే సారే. వీళ్ళని ఏమంటారు? సారే. ఆ సారే మీద పెట్టి తిప్పుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, అది షేప్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆ షేప్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని దాన్ని చుట్టూ దాన్ని రుద్దుతూ ఉంటాడు అనమాట. అట్లా రబ్ చేస్తూ ఉంటే ఇంకా చిన్నవి కూడా ఉంటే అవన్నీ బయటకు వస్తాయి. బయటికి వచ్చిన తర్వాత చూడండి ఎంత ప్రాసెస్లో ఉండబోతుంది ఆ వెజల్. అయితే దాన్ని తీసి ఏం చేస్తాడంటే ఆయన ఒక టేబుల్ మీద పెడతాడు. పెట్టి అప్పుడు ఏం చేస్తాడు ఆయన మళ్ళీ ఒక బట్టి, కిల్న్ అంటారు, ఏమంటారు? కిల్న్. ఆ బట్టిలో పెడతారు. పెట్టి కాలుస్తాడు.
కాల్చిన తర్వాత ఏం చేస్తాడంటే అట్లా ఎన్ని రోజులు కాలుస్తాడంటే తెలుసా? 24 days to 60 days. అంటే ఆ కుండ అది ఎంత అంటే బేర్ చేస్తుందో అంతవరకు ఆ కుండను కాలుస్తూనే ఉంటాడన్నమాట. కాల్చి మళ్ళీ చల్లగా చేయడానికి కూడా మళ్ళీ కొన్ని రోజులు పడుతుంది. ఆ విధంగా చేస్తాడు. ఇంకా మంచి వెజిల్ కావాలనుకో, అప్పుడు ఏం చేస్తాడంటే అంటే కాస్ట్లీ వెజిల్, మంచి వెజిల్ చెయ్యాలంటే ఆ ప్రాసెస్ అంటే కాల్వడం చల్లార్చడం, కాల్వడం చల్లార్చడం చాలాసార్లు జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు ఆ పాత్ర కాస్ట్లీ వెజిల్ తయారవుతుంది. అట్లనే మనం కూడా ఏంటంటే, అందుకనే ప్రభు వాక్యంలో ఏముంది? నేను కుమ్మరి వాడిని, మీరు చితకమని. దేవుని వాక్యంలో ఉందా? నేను చెప్తున్నాను. ఈరోజే నేను బైబిల్ చదువుతుంటే అసలు నిజంగా దేవుడు ఎట్లా మాట్లాడతాడో మనకు తెలుస్తుంది. నేను నా క్వైట్ టైం చేస్తున్నాను ప్రభా, నేను ఈ పాత్రల గురించి నేనేం చెప్తాను? వాట్ am I? నేను అసలు ఏంటి, నాకు అంత అర్హత ఉందా చెప్పే అంత అని నేను అనుకుంటా ఉన్నాను అనమాట. అనుకొని ప్రేయర్ చేసుకుంటున్నా, దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటంటే చూడండి, యోబు గ్రంథం 4th chapter. 4th chapter 16th లాస్ట్ నుంచి చదువుతాను నేను, వినండి. దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా? మర్త్యులు అంటే చనిపోయేవారు. తాము సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఇంకా ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. ఏంజల్స్లో కూడా లోపాలు ఉన్నాయి, అవి కూడా చూస్తున్నాడు. తర్వాత జిగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు, చూడండి, జిగట మంటి ఇంట్లో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? అవును మరి. అయితే ఈ ఇంప్యూరిటీస్ అన్ని ప్రభువు తీసేస్తుంటాడు. మరి మన జీవితంలో కూడా మనం ఇవన్నీ తీసేసుకోవాలి. ఎందుకు? మనం దేవుని కొరకు పరిశుద్ధపరచబడాలా, పవిత్రపరచబడాలా. చాలా మందికి మీ మనసులో తెలుసు, నేను దేవుని కొరకు జీవించాలా, నేను దేవుని మందిరంలో పనిచేయాలా, నేను దేవుని బిడ్డగా జీవించాలా అనే ఆశ ఉంటుంది. నేను చెప్పనక్కర్లేదు, చాలా మందికి ఉంటుంది. అందరికి ఉండకపోవచ్చు, కొంతమందికి అయితే ఉంటుంది, నేను చెయ్యాలా అంటే. అటువంటి వాళ్ళు నువ్వు దేవుడు సత్కార్యాలు చేయడానికి సిద్ధపరుస్తాడు. సత్కార్యాలు, మనం మంచి కార్యాలు చేసేటప్పుడు మనుషులు మనల్ని పొగడరు. ఇప్పుడు కుమ్మరి చేతిలో అది మంచి పాత్రగా అయ్యేటప్పుడు కుమ్మరి ఏం దాన్ని అంటే చాలా డెలికేట్గా అట్లంతా ఏం చెయ్యడు. ఏం చేస్తాడు? కష్టపెడతాడు. ఆ మట్టిని ఏం చేస్తాడు? మట్టిని చాలా కష్టపడతాడు. ఎండలో పెడతాడు, వర్షంలో పెడతాడు, సూర్యుడు ఎండ తగలాల, గాలి తగలాల, అవన్నీ కావాలి. కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రభు కొరకు నిలబడాలంటే, ఇప్పుడు దావీదు మైటీస్ కూడా వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. మనం కూడా మన రాజు కొరకు నిలబడాలంటే ఎంతో కష్టపడాలి. ఆ కష్టాలకు బెదిరిపోయి మనం పోయినామనుకో, నాకు ఎండ తగలొద్దు, నా మీద వర్షం పడొద్దు, నాకేం కాకూడదు అని అనుకుంటే ఆ పాత్రలు దేనికి పనికిరావు. లేదు, ఎంత కష్టానికైతే నేను ఓర్చుకుంటా, నిలబడతా, నేను ధైర్యంగా ఉంటా, నేను ఎవరికి భయపడను, నా ప్రభు నాతో కూడా ఉన్నాడు, ఎవరు నాకేం చేయలేరు అనుకున్నప్పుడు మనము పాత్రలుగా తీర్చబడతాం. ఆ పాత్రలు దేవుని కొరకు ఉపయోగపడతాయి. చూడండి, మన జీవితంలో కూడా నేను చెప్తున్నాను కదా, పిల్లలు దేవుని వాక్యంలోని చాలా ఉన్నాయి చెప్పాలంటే, మనకు టైం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, మనం అస్సలు మార్చుకోలేము వాటిని. మనం దేవుని ఉద్దేశంలో ఉంటే, ఏర్పాట్లో ఉంటే, లేదా మనం దేవుని కోరుకుంటే అప్పుడు మనము చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎందుకంటే మనలో ఉన్న లోపల ఉన్న సమస్తమైన చెడు తలంపులు కానీ, మాటలు కానీ, ఉద్దేశాలు కానీ, క్రియలు కానీ ఏవైనా కూడా తీసివేయబడాలంటే చాలా చాలా శ్రమల్లో గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది, అవమానాల్లో గుండా వెళ్ళాల్సి వస్తుంది కదా. కొంతమంది మీరు ఏమైనా అనుకోండి, నేనేం బాధపడను. కాకపోతే ఈ రోజుల్లో సండే స్కూల్లో పిల్లలు, మేము పర్టికులర్గా సండే స్కూల్ పిల్లలకి చెప్తున్నాం ఏంటంటే, సండే స్కూల్కి వచ్చే పిల్లలు వాళ్ళ వస్త్రధారణ కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ అన్నీ కూడా చాలా అసహ్యంగా ఉంటున్నాయి. సో కాల్డ్ బిలీవర్స్ చిల్డ్రన్ ఎట్లుంటున్నాయి మీరు ఆలోచించుకోండి. ఆ విధంగా ఉండి మనము ఘనమైన పాత్రలుగా ఆ దేవుని కొరకు నిలబడగలమా? చిన్న చిన్న నేను కూడా సండే స్కూల్లో నేను ఇన్ఛార్జ్ని. ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లలు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, ఇట్లా కూర్చొని మెల్లగా చూస్తుంటే లిప్స్టిక్ ఇవి తెచ్చుకుంటారు, స్టిక్స్ ఒకరికొకరు పూసుకుంటా ఉంటారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఎవరు? బిలీవర్స్. ఇదా మనం నేర్పించేది చిన్నపిల్లలకి? చాలా పొరపాటు. ఆ చిన్నగా ఉంటారు ఆ పిల్లలు, వాళ్ళ హెయిర్ స్టైల్స్ చూస్తుంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా బాధేస్తుంది. అంటే వాళ్ళ ఇష్టం, దేవుడు ఎవరిని బలవంతం చేయడు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మనం దేవుడికి ఘనత తెస్తున్నామా? యాకోబు నువ్వు దేవుడు బెత్లెహేముకు పొమ్మన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన చెప్తాడు, స్ట్రేంజ్ గాడ్స్, స్ట్రేంజ్ థింగ్స్. జెనసిస్ 35 చాప్టర్ నేను చదువుకోండి ఇంటికి పోయినాను, ఇప్పుడు కాదు. స్ట్రేంజ్ థింగ్స్ అంటే తీసేయండి, స్ట్రేంజ్ గాడ్స్ తీసేయండి, మీరు ఏముండదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినప్పుడు వాళ్ళన్నీ తీసేస్తారు. ఏం చేస్తాడు ఆయన? ఒక చెట్టు కింద పాతి పెట్టేస్తాడు, మళ్ళీ వాటిని తీయకుండా పాతి పెట్టేస్తాడు. అప్పుడు దేవుడు ఆయనను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇంత యాకోబుగా ఉండడు, ఆయన ఏమవుతాడు? ఇశ్రాయేలు రాజకుమారుడుగా మారిపోతాడు. మనకు కొంచెం కష్టం అనిపించవచ్చు, ఎందుకంటే మనం చుట్టూన్న ఫ్రెండ్స్, తర్వాత సొసైటీ వాళ్ళు మనల్ని కొంచెం చిన్న చూపు చూడవచ్చు, కొంచెం ఎగతాళి చేయవచ్చు. అయినా కూడా మనము, కాబట్టి మనలో ఉన్న ఇంప్యూరిటీస్, కోపం కానీ, చెడ్డ అలవాట్లు కానీ, చెడ్డ పద్ధతులు కానీ, ఇటువంటి ఫ్యాషన్స్ కానీ, ఇవన్నిటి నుంచి మనము తప్పించగలం. సరే, దాని కొరకు మనం ఏం చేయాలా? 4 things చెప్తాను నేను, తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. చూడండి, గబగబా చదవండి వాక్యం. జాన్ 3:6-7 చదవండి. మనం ప్రిపేర్ కావాలంటే, దేవుని బిడ్డగా పాత్రగా మనకు ఉండాలంటే, ఎవరైనా చదవండి గట్టిగా. శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే ఉన్నది. మీరు కొత్తగా జన్మింపబడినని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవచ్చు. ఇప్పుడు మనకి ఏం కావాలా? కొత్త జన్మ. ముందు మన హృదయం ప్రభువుకి ఇవ్వాలి, మన జీవితమే మారిపోవాలి కదా, కొత్త జన్మ. నెక్స్ట్ ఎఫెసియన్స్ 6:7 ఇప్పుడే మనం చదివినాం, మన మెమరీ కోసం అది ప్రభువు చేసినట్టు చేయండి. ఏ కార్యం చేసినా మీరు మనుషులను చూసి బెదిరిపోవద్దు, మనుషులను వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు. మనం ఎవరి కొరకు చేస్తున్నాం అనుకోవాలా? దేవుడు. ఎందుకంటే లోకంలో మనుషులు ఏ చిన్నది ఉన్నా దాన్ని పదంతలు చేసి మాట్లాడతారు, కానీ మనం మనుషుల కొరకు కాదు చేయాల్సింది, దేవుని కొరకు చేయాలి. తర్వాత 2 తిమోతి 2:2 ఏం చెప్తున్నాడు? పనిని నమ్మకమైన మనుషులకి నమ్మకత్వం మన జీవితంలో ఉండాలి. 2 తిమోతి 3:14-17
ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు? బాల్య దశ. దాంట్లోనే మీరు నిలకడగా ఉండండి. దేవుని వాక్యం రెగ్యులర్గా చదవండి. చిన్న చిన్నగా మీరు దేవుని కొరకు కార్యం చేయండి. మీరు ఇక్కడ చూస్తున్న నేను యంగ్ బాయ్స్, చిన్న పిల్లలు ఎన్ని పనులు చేస్తున్నారు దేవుని మందిరంలో కదా. అటువంటి సక్రియలు మనం ఇక్కడనే నేర్చుకోవాలి. తర్వాత ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఎంత సంతోషంగా సేవ చేస్తూ ఉంటారు కదా. ఇంకా మనకు వీలైతే మన ఫ్రెండ్స్ ఎవరైనా బాగలేకుంటే వాళ్ళని కూడా పలకరించి వాళ్ళతో కూడా మీరు మాట్లాడి ప్రేమతో మీరు వాళ్ళను ఇది చేస్తే అప్పుడు వాళ్ళలో కూడా కొంచెం మార్పు వస్తుంది. అప్పుడు మీరు యేసు ప్రభువుని గురించి చెప్పొచ్చు. అంతేకాకుండా అంత దూరం వెళ్ళనక్కర్లేదు, మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకుంటాం, కానీ మనము చెప్పడానికి సిగ్గుపడతాం కాదు. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనం ఎప్పుడూ సిగ్గుపడకూడదు. తల్లిదండ్రులకు లోబడాలి. ఈ రోజుల్లో పిల్లలు అస్సలు వినరు. ఏమంటారు? ఎందుకు మాకు ఇండివిజువాలిటీ లేదా? మేము చదువుకోవడం లేదా? మాకు తెలియదా? మీరు చదువుకున్న కాలం వేరే, నాకు ఇప్పుడు బాగా తెలివి మీరిపోయినాం. మీరు కాదు మాకు చెప్పాల్సింది, మాకు మేము చూసుకుంటాం. సో ఆ తప్పులు చేయొద్దండి. తల్లిదండ్రుల మాట వినండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ లైఫే మారిపోతుంది. అప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీకే తెలుస్తుంది. కాబట్టి మీ యవన జీవితం, అందుకనే పౌలు తిమోతికి చెప్తాడు, నీ యవనమును బట్టి ఎవ్వరు కూడా నిన్ను తృణీకరించొద్దు. యవనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించొద్దు. అది నేర్చుకో, సరేనా? మన మాటల్లో కూడా తృణీకరించొద్దు. మనం వాళ్ళు క్రిస్టియన్స్ రా, పెద్ద దేవుని బిడ్డలు అంటారు. చూడు వాళ్ళు ఎట్లున్నారు. మన దేవుని నామం దూషింపబడకూడదు. ఆ విధంగా మనము జీవించాలి, సరేనా? కాబట్టి దేవుని వాక్యం వింటున్నారు, మీరు ఇక్కడ నుండి ఖాళీ హృదయంతో వెళ్ళకండి. మీ జీవితంలో ఏదైనా దేవా నా హృదయం మార్చండి, నా జీవితంలో నేను మార్చుకోవాల్సినవి మార్చుకోవడానికి సహాయం చేయండి అని మీరు అడగండి. నేను ఇతరులకు ఏంటంటే సహాయం చేసే వాళ్ళగా నన్ను ఉంచండి ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకొని జీవించండి. కానీ కష్టం, ఎన్నో కష్టాల గుండా వెళ్ళాల్సి వస్తుంది. వాటన్నిటికీ భయపడితే మనకు దేవుడిచ్చే కిరీటము దొరకదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. బాబు పండుకున్నాడు, బాగా నిద్ర. లంచ్ అయినాక చల్లగా ఉంది కదా, నిద్ర వచ్చేసి. సరే, ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుల దేవ, మరొకసారి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభా మరి తండ్రి సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభా వారి యవన జీవితంలో మీరు కాపాడండి. లోకంలో అనేకమైన శోధనలు ఉన్నాయి ప్రభా, అట్రాక్షన్స్ ఉన్నాయి ప్రభా, రకరకములైన అట్రాక్షన్స్ ఫ్రెండ్స్ ద్వారా, బంధువుల ద్వారా, తండ్రి మరి సొసైటీలో జరిగే ప్రభా తండ్రి ఎన్నో ఇన్సిడెంట్స్ ద్వారా ప్రభా తండ్రి వారు శోధింపబడుతున్న సాతాను యొక్క కుయుక్తులు మా బిడ్డలు ఎరుగుటకు సహాయం చేయండి. అపవాదిని ఎదిరించుటకు సహాయం చేయండి. దయ చూపించండి. నీ కొరకై ప్రభా నీ యొక్క కార్యముల కొరకై ఘనత నిమిత్తమైన పాత్రలుగా మా బిడ్డలు సిద్ధపడటకు సహాయం చేయండి. కృప చూపించండి ప్రభా. వారి భవిష్యత్తు మీ చేతిలో ఉంది ప్రభా. కనుక ఆ బిడ్డలను ప్రభా మీరు ఘనమైన పాత్రలుగా లోకంలో కూడా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. దయ చూపించమని వారందరినీ మీ కృప కప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హైవే తీసుకున్నాను.